ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు మన యొక్క అంశంగా మార్టిన్ లూథర్ గారి జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. మార్టిన్ లూథర్ ఈయన నవంబర్ 10వ తారీఖు 1483 సంవత్సరంలో నవంబర్ 10th 1483లో ఎల్సెన్బల్ అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క జర్మనీ దేశంలో జన్మించారండి. ఈయన ఒక ఉన్నతమైన కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. ఈయన తండ్రి గారి పేరు హ్యాన్స్ లూథర్, తల్లి గారి పేరు మార్గరెట్ లూథర్. ఈయన తండ్రి గారు ఒక మైనింగ్ బిజినెస్ని ఆయన చేస్తూ ఉండేవాడు. చాలా ఉన్నతమైన కుటుంబం, సమాజంలో కూడా మంచి పేరు, మంచి స్థాయి ఉన్నటువంటి కుటుంబం అండి. మార్టిన్ లూథర్ గారు చిన్నప్పటి నుంచి కూడా ఆయన క్యాథోలిక్ టీచింగ్స్కి ఆయన ఎక్కువగా ప్రభావితం చెందాడండి. ఎంతలా అంటే ఆయనకి 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు క్యాథోలిక్ బ్రదర్స్ నడుపుతున్నటువంటి స్కూల్లో ఆయన చదువుతూ ఉన్నాడు. అక్కడ చదవడం వల్ల వారి జీవితాల్ని ఆయన చూసి వారి యొక్క జీవితాలని, వారి యొక్క టీచింగ్స్ని బట్టి ఒక మొనాస్టిక్ లైఫ్కి ఆయన ఆకర్షింపబడ్డాడు. మొనాస్టిక్ లైఫ్ అంటే ఏంటి అని అంటే ఒకలాంటి సన్యాసి జీవితానికి, అంటే వివాహం చేసుకోకుండా తన జీవితాన్ని ఆ యొక్క క్యాథోలిజంకి, ఆ యొక్క క్యాథోలిక్ సంఘానికి అంకితం చేయాలి అనేటువంటి ఆ యొక్క భావజాలం, దానికి ఆయన ఎక్కువగా ఆకర్షింపబడుతూ ఉండేవాడండి. ఇది చూసినటువంటి, గమనించినటువంటి ఆయన తండ్రి గారు హ్యాన్స్ లూథర్ గారు, ఇదేంటి ఈయన్ని బాగా చదివించి గొప్ప ప్రయోజకుడిని చేయాలని నేను అనుకుంటే ఆ యొక్క మొనాస్టిక్ లైఫ్ వైపు వెళ్తానంటాడు ఏంటి అని చెప్పి ఆయన ఏం చేశాడంటే అక్కడి నుంచి ఒక సెక్యులర్ ఎడ్యుకేషన్ వైపు ఆయన్ని నడిపించడం ప్రారంభించాడండి. ఆ యొక్క సెక్యులర్ ఎడ్యుకేషన్ వైపు ఆయన్ని గైడ్ చేశారు. ఈ విధంగా మార్టిన్ లూథర్ గారు ఆయన చక్కగా చదువుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క జర్మనీ దేశంలోనే అప్పట్లో యూనివర్సిటీ ఆఫ్ ఎర్ఫర్ట్ అని పిలిచేటువంటి ఆ యొక్క యూనివర్సిటీ ఆయన చదువుకుంటున్నాడు. ఇప్పుడు దాన్ని ప్రీమియర్ యూనివర్సిటీ అని పిలుస్తున్నారండి. అక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత మాస్టర్స్ని కూడా ఆయన చేస్తూ వస్తున్నారు. ఈ విధంగా ఆ యొక్క యూనివర్సిటీలో చక్కగా చదువుకుంటూ ఉన్నారు. వీరి తండ్రి గారికి అయితే ఈయన చేత లా కోర్స్ చేయించాలని ఎంతో ఆశగా ఉండేదంటండి. ఆయన చేత లా చేయించి ఒక అడ్వకేట్గా లేకపోతే ఒక జడ్జిగా ఆయన చూడాలని చెప్పి వారి తండ్రి గారు ఎంతో ఇష్టపడుతూ ఉండేవారు. సో ఈ విధంగా ఒక కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మరొక కోర్సుగా లా కోర్సుని చేయిద్దామని చెప్పి ఆయన అనుకుంటూ ఉన్నాడు. ఇదే క్రమంలో ఒక సంఘటన జరిగిందండి. ఏంటంటే ఆయన ఆ యొక్క యూనివర్సిటీ నుండి తన ఇంటికి ఒక గుర్రపు బండి మీద ఆయన వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా ఒక పెద్ద తుఫాను వచ్చిందంటండి. ఒక పెద్ద తుఫాను, ఆ యొక్క ఉరుములతో, మెరుపులతో, పిడుగులతో చాలా పెద్ద తుఫాను వచ్చిందంట. ఆయన ట్రావెల్ చేస్తూ ఉన్నాడు, మధ్యలో స్ట్రక్ అయిపోయాడు, మధ్యలో ఉండిపోయాడు. ఒక పక్క చూస్తే విపరీతమైన తుఫాను, ఆ యొక్క ఉరుములు, మెరుపులు చాలా భీకరంగా ఉంది ఆ యొక్క క్లైమేట్ అంతా కూడా. అప్పుడు ఆయనకు అనిపించింది, ఇంక నేను బ్రతకనేమో, చనిపోతానేమో అని చెప్పి చాలా భయపడ్డాడండి ఆ సమయంలో. అప్పుడు అదే సమయంలో ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. ఏమనంటే, ప్రభువా, నేను ఒకవేళ క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్తే ఈ డిగ్రీలు కాదు, ఈ గ్రాడ్యుయేషన్ కాదు, ఈ లా కోర్స్ కాదు, ఏమీ కాదు, నీ సేవ కొరకు నేను జీవిస్తాను, చివరి వరకు మీ యొక్క సేవను నేను చేస్తాను అని చెప్పి ఆయన దేవునికి ప్రార్థన చేసుకున్నాడండి. ఆ తరువాత ఆయన సురక్షితంగా గృహానికి చేరుకున్నాడు. ఎలాంటి అపాయం ఆయనకి కలగలేదు. ఆ తర్వాత దేవుణ్ణి ప్రార్థించి తన యొక్క జీవితాన్ని సేవకు అంకితం చేసుకున్నాడు. ఈ విధంగా ఆయన దేవుళ్ళలోకి రావడం జరిగింది. ఆ తర్వాత అగస్టీనియన్ మానిస్టరీ ఆర్గనైజేషన్లో ఆ యొక్క థియాలజికల్ ఎడ్యుకేషన్లో ఆయన చదువుకోవడం స్టార్ట్ చేశారండి. ఆ యొక్క వేదాంత విద్యను ఆయన నేర్చుకోవడం ప్రారంభించారు ఆ యొక్క అగస్టీనియన్ మానిస్టరీ ఆర్గనైజేషన్లో. ఈ విధంగా ఆయన చదువుకుని ఒక క్యాథోలిక్ ఫాదర్గా, ఒక క్యాథోలిక్ ప్రీస్ట్గా ఆయన మారాలని చెప్పి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ఆ మంచి నిర్ణయాన్ని ఆయన తీసుకున్నాడు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అని అంటే 1505వ సంవత్సరంలో జరుగుతుందండి. అప్పటికి ఆయన వయస్సు 22 సంవత్సరాలు. సరిగ్గా ఒక సంవత్సరంలో, అంటే ఆయనకి 23 years వచ్చేటప్పటికి ఆయన ఒక క్యాథోలిక్ ప్రీస్ట్ అయ్యాడు. ఒక క్యాథోలిక్ ప్రీస్ట్ అయిన తర్వాత అదే జర్మనీలో ఒక సంఘంలో ఆయన క్యాథోలిక్ ప్రీస్ట్గా ఉంటూ అక్కడ దేవుని సేవను చేస్తూ ఉన్నాడు. చక్కని ప్రసంగాలను ఆయన చెబుతూ ఉన్నాడండి. ఈ విధంగా ఆయన ప్రభు యొక్క సేవను చేస్తూనే తన యొక్క ఎడ్యుకేషన్లో, ఆ యొక్క సెక్యులర్ ఎడ్యుకేషన్లో యూనివర్సిటీ ఆఫ్ విటెన్బర్గ్లో
ఆయన చక్కని గ్రాడ్యుయేషన్ని మాస్టర్స్ కూడా ఆయన కంప్లీట్ చేశాడు. ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క మంచి జ్ఞానాన్ని బట్టి, ప్రతిభను బట్టి ఆయన ప్రసంగాలు చేస్తూ ఉంటే ఎంతో చక్కగా ఆయన ఆ యొక్క ప్రసంగాల ద్వారా అనేక మందిని ఆయన క్రీస్తులోనికి ఆయన నడిపిస్తున్నాడంటండి. ఇదంతా గమనించినటువంటి ఆ యొక్క ఆర్గనైజేషన్ వారు జర్మనీ నుండి రోమాకి అగస్టీనియన్ మానిస్టరీ ఆర్గనైజేషన్ యొక్క రిప్రజెంటేటివ్గా మార్టిన్ లూథర్ గారిని ఆ యొక్క జర్మనీ నుండి రోమా దేశానికి వారు పంపించారనమాట. అప్పట్లో ఆ యొక్క రోమా వారు ప్రపంచాన్ని ఏలుతున్నారు 2 విధాలుగా. ఒకటి రాజకీయ పరంగాను, ఆ యొక్క పాలిటిక్స్, ఆ యొక్క డబ్బు పరంగా, ఆ యొక్క యుద్ధాల పరంగా. రెండవది భక్తి పరంగా కూడా వారు ప్రపంచాన్ని ఏలుతున్నారండి. ఎలాగంటే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ఆ యొక్క క్యాథోలిక్ సంఘాలన్నిటికీ కూడా ఈ యొక్క రోమన్ క్యాథోలిక్ అనేది ఒక హెడ్గా ఉందండి. అంటే ఆ క్యాథోలిక్ సంఘాలన్నీ కూడా వీరి చేతుల్లో ఉన్నాయన్నమాట. ఈ విధంగా వారు చాలా బలంగా ఆనాడు మరి ప్రపంచాన్ని వారు ఏలుతున్నారు. అదే రోమా దేశానికి మార్టిన్ లూథర్ గారు ఒక రిప్రజెంటేటివ్గా వచ్చారు. అక్కడికి వచ్చేదాకా బాగానే ఉంది. 1510, 11 ఆ సంవత్సరాల్లో అక్కడికి వచ్చారండి. అక్కడికి వచ్చిన తర్వాత ఆ రోమా ప్రజలు చేస్తున్నటువంటి ఆ పరిచర్య, వారు చేస్తున్నటువంటి ఆ యొక్క సేవా విధానం కానీ, వారి ట్రెడిషన్స్ కానీ ఈయనకి ఎంత మాత్రం నచ్చేవి కాదు. చాలా అంటే బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయని ఈయన భావించేవారు. ఇంకా చెప్పాలంటే అసలు నేను సరైన ప్లేస్లో ఉన్నానా లేదా అనే అనుమానం ఆయనకు కలిగిందండి. అసలు నేను సరైన డాక్ట్రిన్లో ఉన్నానా, అసలు నా విశ్వాసం కరెక్టా లేదా నేను రాంగ్ విశ్వాసంలో, రాంగ్ ఫెయిత్లో ఉన్నానా అనేటువంటి డౌట్ కూడా అప్పట్లో ఆయనకు కలిగేది. సో అప్పుడు పోపుగా ఉన్నటువంటి జూలియస్ II, అంటే క్యాథోలిక్ సంఘాల్లో పోప్ వ్యవస్థ ఉంటుందండి. చాలా బలంగా ఉంటుంది ఆ వ్యవస్థ. ఆ పోప్ వ్యవస్థ అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా అది కొనసాగుతుంది. అప్పట్లో పోపుగా ఉన్నటువంటి పోప్ జూలియస్ II ఈయనకి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ సెయింట్ పీటర్స్ క్యాథడ్రల్ని ఇంకా పెద్దగా, ఇంకా వైభవంగా, ఇంకా ఘనంగా కట్టాలి. ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఆర్టిస్టులు తీసుకొచ్చి దాన్ని ఇంకా పెద్దదిగా కట్టి ఎంతో వైభవంగా, సుందరంగా కట్టాలి. వీళ్ళు ఉండేటువంటి ఆ యొక్క క్వార్టర్స్ కానీ, రూమ్స్ ఇవన్నీ కూడా సకల సౌకర్యాలతో నిర్మించాలి అనే ఉద్దేశంతో ఆయన ఆ ఆలోచన చేశాడు. మరి ఆ ఆలోచనకి డబ్బు కావాలి. అక్కడ డబ్బు ఉంది కానీ ఇంకా కొన్ని కోట్ల రూపాయలు డబ్బు కావాలండి. దీనికోసం ఆయన ఏం చేశాడంటే ప్రజల దగ్గర నుంచి కానుకల రూపంలో అవి కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. వీటిని కానుకలు అనడం కంటే కూడా ట్యాక్సెస్ అంటే ఇంకా బాగుంటుందేమోనండి. ఎందుకంటే ఆ విధంగా వారు డబ్బుల్ని వారు కలెక్ట్ చేస్తూ వస్తున్నారు. దాంతోపాటు వాళ్ళు ఏం చేశారంటే కొన్ని ఇంటెలిజెన్స్ లెటర్స్ని కూడా వాళ్ళు సేల్ చేయడం స్టార్ట్ చేశారండి. ఇంటెలిజెన్స్ లెటర్స్ అసలు ఏంటి? ఇంటెలిజెన్స్ లెటర్స్ అంటే పాప పరిహారార్థ పత్రాలు, పాప పరిహారార్థ పత్రాలు అని చెప్పి వాటిని అమ్మేవారండి. అసలు ఎవరికి ఇవి ఏంటో మనం చూద్దాం. ముందుగా ఇవి 2 రకాలు ఉంటాయి. మొదటిది బ్రతుకున్న వారికి పాప పరిహారార్థ పత్రాలు, రెండవది చనిపోయిన వారికి కూడా ఈ యొక్క పాప పరిహారార్థ పత్రాల్ని 2 రకాలుగా వారు అమ్మడం స్టార్ట్ చేశారు. అసలు ఇవి ఎందుకండి అని అంటే, ఎవరైనా ఒక వ్యక్తి అయ్యా నేను పాపం చేశాను, పలానా స్త్రీతో నేను పాపం చేశాను, పలానా వ్యక్తిని నేను చంపాను, కొట్టాను, హింసించాను అని చెప్పి ఎవరైనా ఒక క్యాథోలిక్ ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే అప్పుడు వాళ్ళు ఏమంటారంటే మీరు ఫలానా పత్రికను, ఆ యొక్క ఇంటెలిజెన్స్ లెటర్ని, ఫలానా పాప పరిహారార్థ పత్రికను మీరు కొనుక్కోండి అని చెప్పి వారు చెప్తారండి. వీరు ఎప్పుడైతే ఆ పత్రికను కొనుక్కుంటారో వీరి పాపం అక్కడితో పోయింది, వీరు ఆ యొక్క హెవెన్కి వెళ్ళిపోతారని చెప్పి వారు ప్రకటించేవారు అనమాట. సో అక్కడ ఇలాంటి ఒక విధానం నడుస్తూ ఉండేదన్నమాట. యాక్చువల్లీ ఇట్ ఈస్ నోవేర్ ఇన్ ద బైబిల్. బైబిల్లో ఎక్కడ కూడా ఈ యొక్క పత్రాలు కొనుక్కుంటే పాపాలు పోతాయనేటువంటి కాన్సెప్ట్ లేనే లేదు. కానీ ఈ క్యాథోలిక్ సంఘాల వారి యొక్క రెవెన్యూ జనరేట్ చేసుకోవడం కోసం ఇలాంటి కొన్ని ట్రెడిషన్స్ని వారు ఫాలో అవుతూ ఉండేవారండి. ఇది చూసినటువంటి మార్టిన్ లూథర్ గారికి చాలా ఆవేదన కలిగేది, చాలా బాధ కలిగేది. ఎందుకు వీరు ఇలా చేస్తున్నారు అని చెప్పి ఆయనకి చాలా బాధ కలుగుతూ ఉండేదండి. అక్కడ అంటే వాస్తవానికి మనం గమనిస్తే మార్టిన్ లూథర్ గారు కూడా తన చిన్నప్పటి నుంచి క్యాథోలిక్ ప్రీచింగ్స్ ద్వారా ఆయన ఎంతో ప్రభావితం చెందాడు. ఆయన రోమా వెళ్ళినప్పుడు అక్కడ ఒక హోలీ స్టెప్స్ అని చెప్పి ఒకటి ఉంటుందండి. అంటే ఎవరైనా ప్రపంచ దేశాల నుంచి యాత్రికులుగా వస్తే
వారు ఒకవేళ రోమాకు వస్తే అక్కడ హోలీ స్టెప్స్ ఇన్ రోమా అని చెప్పి ఖచ్చితంగా ఆ ప్లేస్ ద్వారా వస్తారంట. అక్కడ ఏముంటుందండి అని అంటే అక్కడ 28 స్టెప్స్ ఉంటాయంటండి. దాని పేరు పోతియస్ పిలాట్. అసలు ఏంటండి ఈ 28 స్టెప్స్, హోలీ స్టెప్స్ అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని ఆనాడు పొంతి పిలాతు ఏ విధంగా అయితే ఆయన మీదకి శిక్ష ఆయన విధించాడో, తీర్పు తీసుకొచ్చాడు, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ మెట్ల మీద నడిచాడంట, ఆ మెట్లు ఎక్కాడంట. ఆయన ఎక్కినటువంటి ఆ మెట్లని అక్కడ వారు పెట్టారంట. వారు చెప్పేది ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి ఆ మెట్ల మీద మోకరించి ఆ 28 స్టెప్స్ మీద వారు మోకరించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో వారి పాపాలన్నీ కూడా పోతాయి అనే ట్రెడిషన్ కూడా అక్కడ పెట్టేవారండి. మార్టిన్ లూథర్ గారు కూడా ఆ 28 స్టెప్స్ మీద మోకరించి ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఫస్ట్ స్టెప్ నుంచి స్టార్ట్ చేసి 28 స్టెప్స్ వరకు ఆయన చేశాడు. కానీ 28th స్టెప్లో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకు సందేహం వచ్చింది. ఏమనంటే అసలు ఇది కరెక్టేనా, ఇలా మెట్ల మీద ప్రార్థన చేస్తే మొత్తం పాపాలు పోతాయా అని చెప్పి, పోవు కదా, బైబిల్ ఎక్కడ రాయబడలేదు కదా అని చెప్పి ఒకలాంటి ఆయన ఒక సందిగ్ధంలో, ఒక క్వశ్చన్లో ఆయన ఉండిపోయాడు. ఇది తప్పు అని చెప్పి ఆయనకి అర్థమవుతుందండి. ఇంకా దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు ఆ యొక్క వాక్యాల ద్వారా, అనేకమైనటువంటి ఆ యొక్క వాక్యాల ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క తప్పుల్ని ఎవరైనా ప్రశ్నించినా, పోపు గారిని వ్యతిరేకించినా వారిని ఇమ్మీడియట్గా చంపేసేటువంటి శిక్షలు అప్పుడు అమల్లో ఉండేవండి. పోప్ అనేవాడు అల్టిమేట్ పవర్. ఎవరైనా ఆ పోప్ని ఎదిరించినా, క్వశ్చన్ చేసినా సరే ఆ వ్యక్తుల్ని ఆనాడు చంపేసేవారు. మనం గమనించినట్లయితే మార్టిన్ లూథర్ గారి కాలం కంటే ముందే, అంటే 200 years ముందే, రెండు శతాబ్దాల ముందే సమ్ గ్రూప్ ఆఫ్ క్రిస్టియన్స్ వారి పేరు కెథార్స్ అని పిలిచేవారండి. CATHARS. ఈ కెథార్స్ అనేవాళ్ళు ఫ్రాన్స్లో క్యాథోలిక్ సంఘం యొక్క సభ్యులు. అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క ప్రార్థనలు, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి ఆ ట్రెడిషన్స్ వాక్య విరుద్ధంగా ఉన్నాయి అని చెప్పి వారు అనుకుని వారు ఏం చేశారంటే ఆ యొక్క క్యాథోలిక్ సంఘం నుంచి వేరైపోయి వారు సెపరేట్గా ఒక సంఘాన్ని వారు ఏర్పరచుకున్నారు. ఈ టీచింగ్స్ కానీ, ఈ బోధలు కానీ, ఈ ట్రెడిషన్స్ కానీ బైబిల్కి విరుద్ధంగా ఉన్నాయి అని చెప్పి అక్కడి నుంచి వారు సెపరేట్ అయిపోయి వేరొక సంఘాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారండి. అప్పుడు ఎప్పుడైతే ఈ సమాచారం అప్పటి రోమా ప్రభుత్వానికి మరియు పోప్కి తెలుస్తుందో ఇమ్మీడియట్గా ఆర్డర్స్ పాస్ చేశారు. ఏమనంటే ఈ గ్రూప్ ఆఫ్ క్రిస్టియన్స్ ఎవరైతే సెపరేట్ అయిపోయారో, ఎవరైతే ఈ కెథార్స్గా పిలువబడుతున్నారో వారందరినీ చంపేయండి అని చెప్పి. అప్పుడు ఈ కెథార్స్ అందరినీ కూడా సేకరించి వారందరికీ కూడా నిప్పు పెట్టి సజీవ దహనం చేసి వారిని చంపేశారండి. ఇంత భయంకరంగా ఆనాడు ఆ శిక్షల్ని వారు వేస్తూ ఉండేవారు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నించినా, ఒకవేళ ఎవరైనా క్వశ్చన్ చేసినప్పటికీ కూడా. మార్టిన్ లూథర్ గారి కంటే ముందు మరొక ఆయన ఉన్నాడండి, ఆయన పేరు జాన్ హస్. ఈ జాన్ హస్ అనే వ్యక్తి అదే క్యాథోలిక్ సంఘంలో క్యాథోలిక్ ప్రీస్ట్గా ఆయన పనిచేస్తూ ఉండేవాడు. ఆయన ఆ యొక్క క్యాథోలిక్ ప్రీస్ట్గా ఉన్నటువంటి ఆ యొక్క సమయంలో వారు పెట్టినటువంటి రూల్ ఏంటంటే ప్రభు బల్ల. ఆ ప్రభు బల్లను కేవలము క్యాథోలిక్ ప్రీస్టులు మాత్రమే తీసుకోవాలి, సామాన్య ప్రజలు వారు బాప్తిసం పొందినప్పటికీ వారు తీసుకోకూడదు, కేవలం వారు చూడాలంతే అని రూలాలు పెట్టారనమాట. దీన్ని ఈ జెన్హాస్ అనే వ్యక్తి ఆయన క్వశ్చన్ చేశాడు. ఎప్పుడైతే ఈ జెన్హాస్ క్వశ్చన్ చేశాడో ఈయన్ని కూడా అదే విధంగా సజీవ దహనం చేసి వారు చంపేశారండి. ఈ విధంగా కొన్ని దారుణమైనటువంటి, కఠినమైనటువంటి శిక్షలు అమల్లో ఉన్నటువంటి ఆ కాలంలో మార్టిన్ లూథర్ గారికి సత్యం తెలిసింది. వీరు చేస్తున్నది తప్పు, ఈ ట్రెడిషన్స్ అనేవి బైబిల్లో లేవు అనే సత్యాన్ని ఆయన గ్రహించినప్పటికీ కూడా దాన్ని బహిరంగంగా చెప్పడానికి అప్పుడు అవకాశం లేకుండా అయిపోయిందండి. ఈయన ఏ ఆర్గనైజేషన్లో ట్రైనింగ్ అయ్యాడో ఆ ఆర్గనైజేషన్ ఆ యొక్క అగస్టిన్ గారి యొక్క మాటల్ని ఈయన బలంగా తీసుకున్నాడు ఆ రోజుల్లో. అవి ముఖ్యంగా 2 మాటలు. మొదటిది, నాట్ ద క్రైస్ట్ బట్ ద బైబిల్ ఈజ్ ద అల్టిమేట్ అథారిటీ. చర్చ్ కాదు, సంఘం కాదు, బైబిల్, దేవుని యొక్క ఆ బైబిల్ గ్రంథము, అందులో ఉన్నటువంటి వాక్యమే ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి ఆజ్ఞ, అథారిటీ, హక్కు. రెండవది, సాల్వేషన్ ఓన్లీ బై ద గాడ్స్ గ్రేస్ ఎలోన్, నాట్ బై ద గుడ్ వర్క్స్. రక్షణ అనేది దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే తప్ప మనం చేసేటువంటి నీతి క్రియల ద్వారా కాదు అనేటువంటి ముఖ్యమైన 2 మాటల్ని ఆయన బలంగా తీసుకున్నాడండి. ఇంకా
బైబిల్ ఉన్నటువంటి అనేక మాటల ద్వారా ఆయన విశ్వాసంలో బలపడుతున్నాడు. కీర్తనల గ్రంథం 31వ కీర్తన 1వ వచనం, రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, ఇలా అనేక వాక్యాల ద్వారా ఆయన బలపడుతున్నాడు. వీరు చేస్తున్నటువంటి ఆ యొక్క పరిచర్య విధానం, ఆ యొక్క ట్రెడిషన్స్ తప్పు అనేటువంటి సత్యాన్ని ఆయన గుర్తించాడు, కానీ దాన్ని బయటకు చెప్పేటువంటి అవకాశం లేదు. సో ఇదే సమయంలో ఆయన రోమా నుంచి మరలా తిరిగి జర్మనీ దేశానికి తిరిగి వచ్చాడండి. ఆ యొక్క క్యాథలిక్ ప్రీస్ట్గా ఉంటూ ఆయన తన యొక్క సేవను కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ యొక్క ట్రెడిషన్స్, క్యాథలిక్ యొక్క ట్రెడిషన్స్ మరియు రూల్స్ కాకుండా ఈయన దేవుని వాక్యాన్ని బట్టి ఎక్కువగా బోధిస్తూ ఉండేవాడు. సో ఆ విధంగా దేవుని వాక్యాన్ని బట్టి ఈయన బోధించడం వల్ల అనేక మంది ఈయన బోధలకు ఎంతగానో ఇష్టపడి వారు ఆకర్షితులై యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడం ప్రారంభించారండి. ఈ విధంగా ఆయన ఆ యొక్క సేవను కొనసాగిస్తూ ఉన్నాడు ఆ యొక్క జర్మనీ దేశంలో. ఒకానొక రోజు ఒక స్ట్రాంగ్ డెసిషన్ని ఈయన తీసుకున్నాడండి. ఒక మేజర్ డెసిషన్ తీసుకున్నాడు. ఏమనంటే ఈ యొక్క పోప్ చేస్తున్నటువంటి అన్యాయాలను బయట పెట్టాలి అని చెప్పి ఆ నిర్ణయం తీసుకున్నాడు. వారు నన్ను చంపని పర్లేదు, నేను మాత్రం వారు చేస్తున్నటువంటి ఆ యొక్క దుర్మార్గాలను ప్రశ్నిస్తానని చెప్పి ఆయన ముందుగా ఏం చేశారంటే పోపు గారు చెప్తున్నటువంటి ఆ యొక్క వాక్యాలను ఏవైతే అవి బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆయన రాయడం స్టార్ట్ చేశాడండి. అవి 95 పాయింట్స్గా ఆయన రాశారు. దాన్నే 95 థీసిస్ అని పిలిచేవారండి. ఈ 95 థీసిస్ని ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క జర్మనీ దేశంలో జర్మనీ భాషల్లో కాకుండా లాటిన్ భాషలో రాసి రాత్రికి రాత్రే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క క్యాథలిక్ సంఘాలు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల ఆ యొక్క డోర్స్కి వాటిని స్టిక్ చేశాడు. మార్నింగ్ అయ్యేటప్పటికీ అందరికీ అవి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఆ రకంగా చేశాడండి. ఇక్కడ మనకు సందేహం రావచ్చు, ఏమండి ఆయన జర్మనీ లాంగ్వేజ్లో రాయొచ్చు కదా, లాటిన్ లాంగ్వేజ్ ఎందుకు రాశాడు అని అంటే అప్పుడున్నటువంటి కాలంలో ఆ యొక్క జర్మనీ ప్రజలకు లాటిన్ భాష రాదు. మరి లాటిన్ భాష ఎవరికి వచ్చు అని అంటే ఆ యొక్క క్యాథలిక్ ప్రీస్ట్లకు మాత్రం ఆ యొక్క లాటిన్ భాష వచ్చండి. ఆయన ఉద్దేశం ఏంటంటే ముందుగా క్యాథలిక్ ప్రీస్ట్లకి అవగాహన కల్పించాలి, ఆ యొక్క క్యాథలిక్ ప్రీస్ట్లో ఒక మేల్కొల్పు తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఆయన ఆ విధంగా ఆయన చేశాడు. కాకపోతే ఆ తర్వాత ఏమైందంటే అవే పేపర్స్, అవే 95 ఆ యొక్క థీసిస్ని ఆ యొక్క జర్మనీ భాషలోకి తర్జుమా చేసి పాంప్లెట్లుగా మార్చి మొత్తం అందరికీ వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేశారండి. ఈ విధంగా ఆ యొక్క జర్మనీ దేశంలో ఉన్నటువంటి ప్రతి కామన్ మ్యాన్ దగ్గరికి ఆ యొక్క పాంప్లెట్ వెళ్ళిపోయింది. పోప్ గారు ఆ యొక్క పోప్ చేస్తున్నటువంటి ఆ యొక్క అరాచకాలు, దుర్మార్గాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. సో ఎప్పుడైతే అవి ప్రజల్లోకి వెళ్ళిపోయినాయో అక్కడి నుంచి రోమా దేశానికి సమాచారం వెళ్ళిపోయింది, పోప్కి కూడా ఆ సమాచారం వెళ్ళిపోయింది. వెంటనే ఆయన ఒక డిగ్రీని ఆయన పాస్ చేశాడు. ఈ డిగ్రీ వాస్ పాస్డ్. ఏమని అని అంటే మార్టిన్ లూథర్ ఎక్కడున్నా అతన్ని ఇమ్మీడియట్గా చంపేయండి అని చెప్పి. ఎప్పుడైతే ఈ యొక్క డిగ్రీ పాస్ చేశారో ఆ యొక్క జర్మనీలో ఉన్నటువంటి ఆ యొక్క క్రైస్తవ సంఘాలు, ఆ యొక్క విశ్వాసులు మార్టిన్ లూథర్ గారితో వారు బలంగా నిలబడ్డారండి. మీరు మార్టిన్ లూథర్ని చంపాలంటే ముందు మీరు మమ్మల్ని దాటాలి, ముందు మీరు మమ్మల్ని చంపాలి అనే విధంగా చాలా స్ట్రాంగ్గా ఆయన కోసం అనేక మంది వారు నిలబడడం ప్రారంభించారు. అప్పటి చక్రవర్తిగా ఉన్నటువంటి చార్లెస్ V ఈయన కూడా ముందు ఆయన చావుకి అంగీకరించి ఆర్డర్స్ పాస్ చేసినప్పటికీ అక్కడ కొన్ని పాలిటిక్స్ అనేవి రన్ అవుతూ ఉండేవండి. ఏమనంటే ఒకవేళ అప్పుడున్నటువంటి ఆ యొక్క మార్టిన్ లూథర్ గారిని ఈ చార్లెస్ V చక్రవర్తి కొంతమంది సైనికుల్ని పంపించి చంపించేయచ్చు. కాకపోతే అదే సమయంలో టర్కీ దేశానికి ఈ యొక్క రోమాకి యుద్ధం జరిగేటువంటి సమయం వచ్చింది. అంటే వారు సిద్ధపడుతున్నారు యుద్ధానికి, ఇంక యుద్ధం జరగబోతుంది అనేటువంటి సమయంలో ఈ టర్కీ దేశానికి జర్మనీ వారి యొక్క సహకారం కావాలండి. ఒకవేళ రోమీలు ఆ యొక్క రోమా దేశం జర్మనీ దేశంలో ఉన్నటువంటి మార్టిన్ లూథర్ని కనుక వారు బలవంతంగా చంపేస్తే ఆ యొక్క ప్రజలందరూ కూడా తిరగబడతారు, మాకు దూరం అయిపోతారు, టర్కీతో చేతులు కలుపుతారు, అప్పుడు మన పవర్ తగ్గిపోతుందేమో అనే ఉద్దేశంతో చార్లెస్ V ఏం చేశాడంటే అఫీషియల్గా మార్టిన్ లూథర్ గారిని చంపుతుని మనం ప్రకటించొద్దు, కానీ అనఫీషియల్గా మనం చంపేద్దాం అని చెప్పి అనఫీషియల్గా ఆయన చంపడం కోసం ప్లాన్ చేశారండి. అదే సమయంలో అనఫీషియల్గా మార్టిన్ లూథర్ గారిని చంపాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో ఒక న్యూస్ బయటకు వచ్చింది. అదేమనంటే మార్టిన్ లూథర్ వాస్ కిడ్నాప్డ్. మార్టిన్ లూథర్ గారిని ఎవరో కిడ్నాప్ చేశారు అనేటువంటి పెద్ద వార్త బయటకు వచ్చిందండి.
ఆయన కనిపించట్లేదు, ఆయన కిడ్నాప్ అయిపోయాడు. ఈయన్ని కిడ్నాప్ చేసింది ఎవరు అంటే ప్రిన్స్ ఫ్రెడరిక్ ద వైస్. ప్రిన్స్ ఫ్రెడరిక్ ద వైస్ అనే వ్యక్తి ఈయన్ని కిడ్నాప్ చేశాడండి. ఈయన ఒక మంచి వ్యక్తి, ఇంకా వాస్తవంగా చెప్పాలంటే మార్టిన్ లూథర్ గారి యొక్క మంచి స్నేహితుడు అనమాట. ఈయన్ని కిడ్నాప్ చేయించి ఒక మంచి ఇంట్లో పెట్టి, ఒక పెద్ద ఇంట్లో పెట్టి, అయ్యా మీరు బయటికి రాకండి, మిమ్మల్ని చంపడం కోసం అన్అఫీషియల్గా వారు ప్లాన్ చేస్తున్నారు, ఆ సమాచారం మాకు తెలిసింది, అందుకే మిమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేసినట్టుగా మేమే కిడ్నాప్ చేయించి ఇక్కడికి తీసుకొచ్చాం, మీరు ఇక్కడే ఉండండి, మీరు ఇక్కడే మీ యొక్క పరిచర్యకు కావాల్సినటువంటి అన్నిటినీ మీరు చేయండి, మీ టీచింగ్స్ మాకు కావాలి, మీరు బ్రతకాలి, మీరు మీలాంటి ఉండాలని చెప్పి ఆయన ఒక ఇంట్లో ఆయన పెట్టాడండి. ఆయన అక్కడే ఉండి న్యూ టెస్టిమెంట్ని, ఆ యొక్క కొత్త నిబంధన గ్రంథాన్ని 1522లో, ఆ యొక్క 1522 సంవత్సరంలో ఆ యొక్క జర్మనీ భాషలోనికి తర్జుమా చేశాడు. పూర్తిగా ఆయన ట్రాన్స్లేట్ చేశాడండి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి, అంటే 1534 కల్లా మొత్తం బైబిల్ని ఆయన ఆ యొక్క జర్మనీ దేశానికి ఆ యొక్క జర్మనీ భాషలోనికి ఆయన ట్రాన్స్లేట్ చేసి పూర్తి బైబిల్ని ఆయన ట్రాన్స్లేట్ చేశాడండి. ఈ విధంగా ఆయన ఇంకా మరెన్నో పుస్తకాలను కూడా ఆయన రాశాడు. ఆ యొక్క ప్రొటెస్టెంట్ ఉద్యమానికి కావలసినటువంటి అనేకమైన పాటల్ని ఆయన రాశాడు. ఇంకా అనేకమైన ఆయన రాస్తూ వచ్చాడండి. అందులో కొన్నిటిని నేను చదువుతున్నాను. స్క్రిప్చర్ ఎలోన్, సొలాస్ స్క్రిప్చురా, ఫెయిత్ ఎలోన్, సొలాస్ ఫెడే, గ్రేస్ ఎలోన్, సొలాస్ గ్రేషియా, క్రైస్ట్ ఎలోన్, సొలాస్ క్రిస్టో, టు ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఎలోన్, సోలియో డియో గ్లోరియా. ఇవన్నీ కూడా ఆయన రాశారు. వీటికి అర్థం ఏంటంటే వాక్యమే ఆధారము, పోపు గారి మాటలు కాదు. విశ్వాసం మనల్ని రక్షిస్తుంది, మన నీతి క్రియలు కాదు. దేవుని కృప ద్వారా మాత్రమే మనకు రక్షణ, మన కృషి, మనం చేసేటువంటి పనుల వల్ల కాదు. యేసుక్రీస్తు ద్వారానే రక్షణ, మరి ఏ ఇతర సంఘాల వల్ల, పోపుల వల్ల కాదు. దేవుని మహిమ కొరకు మాత్రం మనం జీవించాలి, పోపు మహిమ కొరకో సంఘం మహిమ కొరకో కాదు అనేటువంటి అనేకమైనటువంటి ఆ యొక్క సాంగ్స్ని, పుస్తకాలని, ఆయన రైటింగ్స్ ఎన్నో ఆయన రాస్తూ వచ్చాడండి. ఈయన బలంగా నమ్మినటువంటి ఆ యొక్క సిద్ధాంతం, తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే నాట్ టు ద గ్లోరీ ఆఫ్ పోప్, నాట్ టు ద గ్లోరీ ఆఫ్ చర్చ్. పోపు మహిమ కోసం కాదు, చర్చ్ మహిమ కోసం కాదు, మనం దేవుని మహిమ కోసం మనం జీవించాలి అనేటువంటి ఒక బలమైనటువంటి మెసేజ్ని ఆయన ప్రజల్లోకి తీసుకెళ్తూ వచ్చాడండి. ఈ విధంగా ఒక ప్రొటెస్టెంట్ ఉద్యమం అనేది ఆనాడు ప్రారంభమైంది. ఒక గొప్ప మంట, ఒక గొప్ప ఉద్యమంగా అది మారిపోయిందండి. ఆ తర్వాత అనేక మంది ఆ యొక్క ప్రొటెస్టెంట్ ఉద్యమంలోనికి వారు వచ్చారు. వారు గొప్పగా ఉద్యమం చేసి ఆ యొక్క ఎంతోమందిని ఆ యొక్క రోమా చక్రవర్తి ఆ యొక్క పోప్స్ వ్యవస్థను వారు ఎదిరించి వారు బలమైనటువంటి ఆ యొక్క పోరాటాన్ని వారు చేశారండి. దాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి మార్టిన్ లూథర్. ఆయన్ని ఫాదర్ ఆఫ్ ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ అని పిలిచేవారండి. ఆ తర్వాత ఆయన దేవుని సేవను ఆ విధంగా ఆయన కొనసాగిస్తూ వచ్చాడు. కొన్నాళ్ళకు, అంటే ఫిబ్రవరి 18, 1546లో ఆయన ఆ యొక్క స్ట్రోక్ వచ్చి ఆయన చనిపోయారండి. ఈ విధంగా ఆయన 1546 సంవత్సరంలో ప్రభునందు నిద్రించారు. మార్టిన్ లూథర్ గారు తన జీవితంలో అప్పటి వరకు దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సువార్త అనేది రోమన్ క్యాథోలిక్స్ చేతులు నలిగిపోతున్నప్పుడు వారి దగ్గర నుంచి ఎలాగైనా ఇది బయటికి రావాలి, వాస్తవం ప్రజల్లోకి రావాలనే ఉద్దేశంతో ఒక గొప్ప ఉద్యమాన్ని ఆయన ప్రారంభించాడు. అదే ప్రొటెస్టెంట్ ఉద్యమం. ఆ ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని ఆయన ప్రారంభించాడు. ఎంతో బహుబలంగా దాని ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత అనేక మంది ఆ యొక్క ప్రొటెస్టెంట్ ఉద్యమం ద్వారా వారు రేపబడి వారు ఎంతో బలంగా వారు పోరాటం చేశారండి. ఇదండి మార్టిన్ లూథర్ గారి యొక్క జీవితం. రేపటి రోజున మరొక మిషనరీ జీవితాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.